మా ఎడిటర్ గారు పోసాని కృష్ణమూర్తి గారు వస్తా అన్నారు. పోసాని కృష్ణమూర్తి గారిని ఇంటర్వ్యూ చేద్దాము అని చెప్పారు. చెప్పిన తర్వాత ఓకే అన్నా నేను. ఓకే అన్న తర్వాత ఆయన చాలా సీనియర్, మా ఎడిటర్ గారు అప్పట్లో నేషనల్ ఛానల్స్ నుంచి బాగా ఎక్స్పీరియన్స్తో వచ్చారు. ఆయన వచ్చిన తర్వాత ఓకే అన్నా నేను. పోసాని కృష్ణమూర్తి గారు ఫస్ట్ టైం అంటే నేను చూడటం కానివ్వండి, మాట్లాడటం కానివ్వండి, అది ఫస్ట్ టైం అయితే ఆయన ఏం చేశారంటే అలా మాట్లాడతాడని నేను కూడా ఊహించకపోతే ఆయన ఏమన్నారంటే ఒక ఇంపార్టెంట్ వ్యక్తి గురించి మగవేశ్య, వాడికి ఏం తెలుసు, వాడు వేస్ట్ ఫెలో అన్నింటూ తెలుగుదేశం పార్టీలో అలాంటి లేడీస్ ఉన్నారు, ఇలాంటి లేడీస్ ఉన్నారు, అలా ఉంటుంది ఇలా ఉంటుంది అనేసి ఎస్టాబ్లిష్ చేశాడు, మాట్లాడేశాడు. మాట్లాడిన తర్వాత నాకు ఆప్షన్ లేదు, ఇక ఎంతసేపు ఉన్నా తగ్గట్లా లేచి నిలబడి అసహ్యంగా బాడీని చూపిస్తున్నాడు. నాకు చూపిస్తున్నప్పుడు నేను కూర్చోమని నేనేమన్నా అంటే సినిమా ఇప్పుడు మీరు రాజకీయ నాయకులు అలా లేరా ఇలా లేరా అంటే లేదు, రాజకీయ నాయకులు అటువంటి వాళ్ళు ఉన్నారు, ఇటువంటి వాళ్ళు ఉన్నారని మాట్లాడుతున్నారు మీరు. మరి సినిమా ఇండస్ట్రీలో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేసేవాళ్ళు లేరా, తప్పులు చేసేవాళ్ళు లేరా, అవినీతి అక్రమాలు చేసి సినిమాలు తీసేవాళ్ళు లేరా, అబద్ధాలు చెప్పేవాళ్ళు లేరా, ఏం లేరా సినిమాలో అన్నాను నేను. లేరా అన్నాను నేను, అంతే. ఓకే, ఉన్నారు అన్నాడు ఆయన. ఎస్, మీరు ప్రసారం చేయండి ఇది, మీకు అప్పుడు కూడా చూడండి. నేను ఇటువంటి వాళ్ళు మీ సినిమా ఫీల్డ్ లో లేరా అంటే రాజకీయాల్లో తిడుతున్నారు మీరు, రాజకీయ నాయకులను తిడుతున్నారు మీరు, పార్టీని తిడుతున్నారు మీరు, మీ ఫీల్డ్ లో కూడా లేరా అన్నా. అది నేను గొప్పవాడు కాదు, అది యూజ్ చేసినందుకు నేను ఇప్పటికీ బాధపడుతున్నా. నేను అదేం గొప్పవాడు కాదంటున్నా. కానీ ఆయన ఏమనాలి, అటువంటి వాళ్ళు లేరు, అటువంటి వాళ్ళు ఆయన ఏమన్నారు, ఉన్నారు అన్నాడు. ఉన్నారన్న వ్యక్తిని వదిలిపెట్టేసి ప్రశ్న అడిగిన వ్యక్తి అంట పడ్డారు వీళ్ళు. ఓకే, ఆ తర్వాత చూస్తే మా యాజమాన్యం బాగా నన్ను ఆదుకుందండి. ఆ వర్డ్ తర్వాత నన్ను తీసేయమని లేకపోతే ప్రోగ్రామ్ చేయొద్దని చెప్పి ప్రముఖ వ్యక్తులు, చాలా 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 ప్రముఖ వ్యక్తులు చేసిన మా TV5 చైర్మన్ గారు ఒప్పుకోరా. సాంబశివరావు మాట తప్పు కావచ్చు, కానీ లేదు ఇక చాలా చాలా తట్టుకున్నారు. ఆయనకి చాలా ప్రెషర్ వచ్చినా తట్టుకున్నారు, నాకేం ఇబ్బంది కూడా కలగలేదు. ఇప్పుడు తర్వాత కాస్టింగ్ హౌస్ వచ్చింది, తర్వాత శ్రీరెడ్డి గారు కానివ్వండి, మిగతా వాళ్ళు కానివ్వండి, ఒక 100 మంది సినిమా వాళ్ళు వచ్చి నన్ను ఇట్లా చేశారు, నన్ను అట్లా చేశారు అన్న తర్వాత చాలా మంది అన్నారు, నువ్వు మాట్లాడింది కరెక్టే సాంబశివరావు, వీళ్ళు ఆ రోజు ఏదో బాధపడ్డారు వీళ్ళు అంటే. వీళ్ళు చూస్తున్నాం కదా, ఫిలిం ఛాంబర్ నిండా ఇల్లే కొట్టుకుంటున్నారు. నన్ను ఎవరైతే నా మీద కేసు పెట్టారో, ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ ఇప్పుడు కేసుల్లో ఉన్నారు, ఇటువంటి కేసులోనే ఉన్నారు. నేను ఆశ్చర్యపోయా, నేనేదో అనుకోకుండా అన్నాను, అదేం అనాలని లేదు, నేను విత్డ్రా కూడా చేసుకున్నాను, చాలా ఇబ్బంది పడ్డాను. కానీ ఏంటో అది అలా అయిపోయింది సార్, అంతే తప్ప నేను అటువంటి మనిషిని కాదు, అటువంటి అనే. ఎందుకంటే మిమ్మల్ని చూసిన తర్వాత ఎవరు అలా అనలేదు. అక్కడ ఆ డిబేట్ ఆ సందర్భానుసారంగా అలా వచ్చింది, కావాలని అనలేదు మీరు. ఇప్పుడు కొడాలి నాన్నగారు కావాలని అంటుంటారు, ఇప్పుడు బోరుగడ్డ అనిల్ ఇంకా మీ కొంతసేపు మీ పర్సనల్ విషయాలు అడగదాం అనుకుంటున్నానండి. అంటే ఈ కూటమి ప్రభుత్వం గెలిచిన తర్వాత వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని కలుసుకున్నారండి? వెళ్ళి కలుసుకున్నారా? కలిసానండి, నేను 2 సార్లు కలిశాను. చాలా ఆప్యాయతగా మాట్లాడారు. 35 మినిట్స్ కూడా కూర్చున్నామండి ఒకసారి. పాత అంటే 1984 విషయాల గురించి, 1989లో విషయాల గురించి అవన్నీ కూడా చాలాసేపు మాట్లాడుకున్నాం. తర్వాత మిగతా మంత్రులు కానివ్వండి, ప్రముఖ నాయకులు అందరూ కూడా నేను రెగ్యులర్ కలుస్తూ ఉంటానండి. కలుస్తున్నాను. అంటే మీకు అంటే ఇంత కష్టపడ్డారు, ఇన్ని బాధలు పడ్డారు, మీకు ఎవరైనా న్యాయం చేయాలని మీరు అనుకోలేదు సార్? అంటే కార్పొరేషన్ చైర్మన్, నేను క్లియర్ గా చెప్తానండి, వార్డు మెంబర్ కూడా నేను పోటీ చేయను సార్. ఏ ప్రభుత్వం నుంచి నాకు ఎటువంటి సహాయం అంటే ఏదైనా అవకాశం ఉంటే, నాకు ఏదైనా ఇబ్బందులు ఉంటే సహాయం అడుగుతాను తప్ప నేను ఎటువంటి పోస్ట్ అడగనండి. అంటే చంద్రబాబు నాయుడు గారి గురించి కానీ, వాళ్ళ కుటుంబాన్ని కానివ్వండి, నాకు చిన్నప్పటి నుంచి తెలుసు కాబట్టి వారంతా మంచి ముఖ్యమంత్రులుగా ఉంటే చాలు, ప్రజలకు సేవ చేస్తే చాలు. ఒక మంచి ప్రభుత్వాన్ని తేవడానికి మేము కష్టపడ్డాం తప్ప మా TV5 మేనేజ్మెంట్ కానివ్వండి, మా ఎడిటర్ కానివ్వండి, మిగతా వాళ్ళంతా మేమంతా కూడా ఒక మంచి ప్రభుత్వాన్ని తెద్దాం. అమరావతి రైతులకి ఎవరైతే మహిళల్ని వేధించారో, మహిళల్ని కుక్కలు నక్కలతో పోల్చారో వారందరికీ బుద్ధి చెబుదాం. ఒక లా అండ్ ఆర్డర్ బాగుండాలి, రాష్ట్రం బాగుండాలి, విడిపోయిన రాష్ట్రం ఇంకా అద్భుతంగా పనిచేయాలని చెప్పి మేమంతా తపన పడ్డాం తప్ప మాకు ఇటువంటి నేనైతే వ్యక్తిగతంగా
ఎటువంటి పోస్ట్ ఆశించను, ఎటువంటి పోటీ చేయను, నెవర్ నెవర్ నెవర్. ఇక మీరు పర్సనల్ గా ఇప్పుడు సిఐడి వాళ్ళు మీ మీద కేసు పెట్టారు కదా సార్, విజయవాడ పిలిచి ఏం మాట్లాడేవారు సార్ మీతో? యా అది అందరూ తెలుసుకోవాలి. అంటే కేసు పెట్టారు అంటారు, మిమ్మల్ని పిలిచారంటారు, మిమ్మల్ని గారిని, మూర్తి గారు గారిని. ఏంటి అసలు అంటే ఒకటే పర్సనల్ గా మిమ్మల్ని ఏం అడిగారు? యాక్చువల్ గా సిఐడి వాళ్ళు నోటీస్ ఇవ్వడానికి వచ్చిన తర్వాత మాకు తెలిసిందండి, మా దగ్గర క్రైమ్ సునీల్ అని హెడ్ గా ఉండేవాడు, రమేష్ విజయవాడ, వీళ్ళంతా కూడా ఒక కన్నేసి ఉంచేవాళ్ళు. అంటే మా ఎదురుగా చిరంజీవి బ్లడ్ బ్యాంక్ దగ్గర పోలీసులు ఆగితే కూడా వీళ్ళు మాకు చెప్తుండేవాళ్ళు, జాగ్రత్తలు చెప్తుండేవాళ్ళు. అయితే ఇందులో ఒక విషయం మీకు చెప్పాలండి, నేను ఒకసారి పోలీసులు కోదాడ దాటారు, ఏబిఎన్ వాళ్ళని, మహా న్యూస్ వాళ్ళని, TV5 వాళ్ళని, లేదా ఈటీవీ, ఈ 4 ఛానల్స్ లో ప్రముఖ వ్యక్తులను అరెస్ట్ చేయడానికి మేనేజ్మెంట్ కూడా అరెస్ట్ చేస్తారట అనేది ఒక రూమర్ ఒకటి క్రియేట్ అయింది. దానికి వాస్తవంగా పోలీసులు కూడా హైదరాబాద్ వచ్చారండి. అప్పట్లో సిఐడికి ఇక్కడ ఒక ఏజెంట్, ఇక్కడ మన స్థలం ఉండేది, అంటే అప్పుడు ఉమ్మడి రాష్ట్రం కాబట్టి వాళ్ళకు కూడా ఇక్కడ ఒక లోకల్ గా ఎస్టాబ్లిష్మెంట్ ఉండింది. మొన్న జూన్ 2వ తారీఖు వరకు ఉండింది. సార్ అక్కడికి ఏమైనా వస్తున్నారేమో అనుకున్నాం మేము. అయితే నేను ఫస్ట్ మార్నింగ్ 7:30కి నాకు తెలిసిందండి, ఇవాళ అరెస్ట్ కాబోతున్నారు, TV5 నుంచి వీళ్ళు అరెస్ట్ అవుతారు, ఏబిఎన్ నుంచి వీళ్ళు అరెస్ట్ అవుతారు. ఇదంతా చేస్తే మా మిస్సెస్ ఇద్దరం పక్కన కూర్చున్నాము. మాకు న్యూస్ వచ్చిన తర్వాత ఒకరు ఫోన్ చేసి చెప్పారు, నాకు చాలా బాగా కావాల్సిన వాళ్ళు, లీగల్ గా చాలా ఇంపార్టెంట్ ప్లేస్ లో ఉన్నారు వాళ్ళు తెలంగాణలో. వాళ్ళు ఫోన్ చేశారు, సాంసరారు మేము తెలుసుకున్నాము, ఇలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంది మీకు అని చెప్పారు. నేను వెంటనే మా మిస్సెస్ పక్కనే ఉంది ఏబిఎన్ రాధాకృష్ణ గారికి ఫోన్ చేశారు. నేను అన్నయ్య ఇట్లా ఉందంటే మరి ఏం చేయమంటావు అని అడిగాను. ఆయన అన్నారు, నేనైతే కుర్చీ వేసుకొని ఇంటి ముందే కూర్చుంటా, ఏది జరిగితే అది జరుగుద్ది. మీరు కూడా ఇన్ని డిబేట్స్ చేసిన తర్వాత, ఇలా మాట్లాడిన తర్వాత ఇప్పుడేంటి మీ పని మీరు చేసుకోండి అన్నారు. సో మా మిస్సెస్ కూడా మాట్లాడడం జరిగింది. ఆ తర్వాత నేను ఆఫీస్కి వెళ్తే మా చైర్మన్ గారు, మా ఎండి గారు, VC గారు అంతా కూడా పోలీసులు వచ్చారని తెలిసింది మాకు. ఇవాళ డిబేట్ చేయకపోతే బాగుంటుంది కదా, మీరు మూర్తి గారు లేకపోతే అంటే అందరూ ఎక్కడో చోట ఉండండి, ఈ కేసులు లేకుండా చూద్దాం, మీకు ఇబ్బంది పెడతారేమో, ఆల్రెడీ రఘురామకృష్ణరాజు గారిని తీసుకెళ్లి ఇబ్బంది పెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అటువంటిదే, మరి జాగ్రత్తగా ఉండాలని చెప్పారు. చెప్పిన తర్వాత ఈవినింగ్ 7 o'clock నాది ఉంటుందండి, 9 o'clock మా మూర్తి గారు చేస్తారు, అలాగే వెంకటకృష్ణ గారు అందరూ చేస్తారు ప్రోగ్రామ్. నేను ఒకటే ఆలోచించానండి, 5 గంటలకి నేను ఒకటే ఆలోచించాను. మా కోఆర్డినేటర్ శిల్ప అని ఉంటారు, శిల్ప మేడం, మేమంతా కూర్చొని ఒకటే ఆలోచించాం. బరార్ విజయ్ కుమార్ అని ఉంటాడు, ఆ ఇద్దరు ఉన్నప్పుడు నేను ఒకటే చెప్పాను, నేను ఇన్నాళ్ళు డిబేట్ చేస్తున్నాను, జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకంగా డిబేట్ చేస్తానని చెప్పి వాళ్ళు అనుకుంటున్నారు, నేనేం ప్రజాస్వామ్య పద్ధతిలో చేస్తానని చెప్పి నేను అనుకుంటున్నాను. వాళ్ళ ఆలోచన వేరు, నా ఆలోచన వేరు. నేను ఎక్కడ కూడా పరుషంగా మాట్లాడటం కానీ, గలీజ్ గా తిట్టడం కానీ ఇటువంటి నేను చేయలేదు. అన్న కూడా మీరు ఖండిస్తున్నారు. ఎస్, అన్పార్లమెంటరీ వర్డ్స్ నేను ఉపయోగించను. ఇప్పుడు కనుక నేను డిబేట్ చేయకపోతే నాకు విలువ ఉండదు అని చెప్పి ఆ ఒక్కరోజు అండి, ఐఎమ్ ప్రౌడ్లీ సే 7 o'clock వెల్కమ్ టు TV5 టాప్ స్టోరీ అని చెప్పింది నేను ఒక్కడే. మిగతా ఎవరు కూడా ఆ రోజు ప్రోగ్రామ్ చేయలేదండి, చేయలే. నేను ఒక్కడే ప్రోగ్రామ్ చేశాను. మా క్రైమ్ రిపోర్టర్ వీళ్ళంతా కూడా ఉన్నారు, మా క్రైమ్ హెడ్ సునీల్ వీళ్ళంతా కూడా, సార్ పోలీసులు ఉన్నారంటే ఉండని నేను అప్పుడు నిర్ణయం తీసుకున్నాను. సార్ వస్తే వచ్చారు, లైవ్ లో తీసుకెళ్ళినామండి పోలీసుల్ని, నో ప్రాబ్లం. మా కెమెరాలన్నీ కూడా గేట్ దగ్గర నుంచి లోపల వరకు కెమెరామెన్లు అంతా రెడీగా ఉన్నారండి. ఒకవేళ పోలీసులు వచ్చి తీసుకెళ్తే కూడా మేము రెడీగా ఉన్నాం. ఆ రోజు 7 o'clock ప్రోగ్రామ్ నేను ఒక్కడే చేశాను, 9 o'clock ప్రోగ్రామ్ కూడా చేశానండి. నేను 9 o'clock కూడా చేశాను, 2 ప్రోగ్రామ్ చేశాను. నా జీవితంలో నేను డిబేట్స్ లో గుర్తించుకోదగ్గ రోజు, అది నాకు గర్వంగా అనిపించే రోజు అంటే మాత్రం ఎవరైతే పోలీసులు మా ఆఫీస్ ఎదురుగా నిలబడున్నారో, తీసుకెళ్దాం అనుకున్నారో, అరెస్ట్ చేద్దాం అనుకుని వచ్చారో, మా ఆఫీస్ లోకి రాలేదు. ఎవ్వరూ చేయలేని ప్రోగ్రామ్, అందరూ కూడా మానేశారు ఆ రోజు ప్రోగ్రామ్ చేయడం. నేను ఒక్కడే ఆ ప్రోగ్రామ్ చేశానండి. అది మాత్రం నాకు ప్రోగ్రామ్స్ అన్నింటిలోకి వెళ్ళా ఆ రోజు నాకు గర్వంగా అనిపిస్తుంది. ఎస్, ఇలా ఉండాలనిపిస్తుంది. అది ఒక స్ఫూర్తిదాయకంగా ఉంది. ఇక మీరు సిఐడి తీసుకెళ్లారంటారా, సిఐడికి తీసుకెళ్లిన తర్వాత ఏదో ఒకటండి, ఇప్పుడు కొంతమంది ఆఫీసర్లు దాంట్లో మనకి అనుకూలంగా కూడా కొంతమంది ఉన్నారండి, తీసుకెళ్లి తప్పు చెప్పారు, మీకు అక్కడికి వెళ్ళిన తర్వాత పలానా వాళ్ళు తిడతారు, పలానా వాళ్ళు మీకు మర్యాద ఎవరో, పలానా వాళ్ళు ఇరిగిపోయిన కుర్చీ వేస్తారు, లేదా ఇంకో రకంగా చూస్తారు, 4 దెబ్బలు వేస్తారు, లేదా ఇంకో నిజాలు రాబట్టడానికి 3rd degree ఉపయోగిస్తారు, లేదా వైసీపీ కార్యకర్తలు పోలీసుల రూపంలో ఉంటారు. ఇవన్నీ జరిగే అవకాశాలు ఉన్నాయి సార్, మీ కేర్ మీరు తీసుకోండి అని కూడా మాకు చెప్పారు. కానీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఒక 200 మంది వచ్చారండి నాతోటి, సిఐడి ఆఫీస్ దాకా వచ్చారు. నేనేం చేశారంటే, ఎందుకైనా మంచిదని నడుచుకుంటూ ఒక 500 అడుగులు వెళ్ళారండి, 500 మీటర్లు నడిచాను.
అంటే కెమెరాల ముందు నా బాడీ లాంగ్వేజ్ ఎట్లా ఉంది, నా కాళ్ళు ఎలా ఉన్నాయి, నా చేతులు ఎలా ఉన్నాయి, అది ప్లాన్. ఎస్ నడుచుకుంటూ లోపలికి వెళ్ళాను. ఒకవేళ లేదన్నా 3rd డిగ్రీ ప్రయోగించారనుకోండి, ఆ విజువల్ ఈ విజువల్స్ రెండు వస్తాయి కదా, చూద్దాం. వన్స్ అక్కడికి వెళ్ళిన తర్వాత నాకేం గుర్తుకు రాలేదండి. ఎస్, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇంకొంచెం గట్టిపడ్డాను. నేను డిబేట్స్ ఇవాళ ఇంత గట్టిగా చేయడానికి, నేను జర్నలిస్ట్ కాకపోయినా ఆ క్వశ్చనింగ్ కానివ్వండి, ఆ పద్ధతి కానివ్వండి, అగ్రెసివ్నెస్ కానివ్వండి, ఆ ధైర్యం కానివ్వండి, ఏదైనా నేను తెచ్చుకుందంటే ఎవరైతే నా మీద ట్రోలింగ్ చేశారో, ఎవరైతే నా కుటుంబ సభ్యులను తిట్టుకుంటూ పెట్టారో, పంచ్ ప్రభాకర్ కానివ్వండి, లేకపోతే ఇంగ్లాండ్ వీళ్ళు కానివ్వండి, శ్రీరెడ్డి కానివ్వండి, బోరుగడ్డ అనిల్ కానివ్వండి, ఎవరైతే నన్ను బాగా తిట్టేవాళ్ళో, ఎవరైతే నన్ను ఫ్యామిలీగా వేధించేవాళ్ళో, వాళ్ళందరి చూసిన తర్వాత ఎస్ అంటే నేను చాలా గట్టివాడిని, వీళ్ళు ఇంత నన్ను అంటున్నారు అంటే ఎక్కడో జగన్మోహన్ రెడ్డి గారు కానీ, భారతి రెడ్డి గారు కానీ, వీళ్ళంతా కూడా నా గురించి ఆలోచిస్తున్నారు, నన్ను వాళ్ళు ప్రత్యర్థిగా చూస్తున్నారు, నన్ను ఒక విలువైన వ్యక్తిగా చూస్తున్నారు, అంటే వాళ్ళకి ఇబ్బంది పెట్టే వాడిని నేను ఒకడిని అని ఆ రోజు ఇంకా నేను ఎవరు ఎంత తిడుతుంటే అంత నేను పెరిగాను తప్ప తరగలేదండి. ఇక సిఐడి పోలీసులు వాళ్ళు అడిగిన క్వశ్చన్స్ ఆన్సర్ ఇచ్చాను. వాళ్ళు రమ్మన్నప్పుడల్లా వెళ్ళాను. రెగ్యులర్ గా మాకు అదే పని, గుంటూరు వెళ్ళటం, సిఐడి విచారణ రావడం, హైదరాబాద్ రావడం, మళ్ళీ వెళ్ళటం రావడం. ఇప్పుడు కేసులన్నీ తీసారండి. అంటే కేసులన్నీ తీశారు. అంటే డిబేట్ లో అడిగే క్వశ్చన్స్ అంటే డిబేట్స్ మీద క్వశ్చన్స్, డిబేట్స్ మీద క్వశ్చన్స్, లేదా వ్యక్తిగతంగా మా మనోభావాలు దెబ్బతిన్నాయని ఒకడు చెప్తాడు, ఎస్సీలను తిట్టారని చెప్పి ఒకరు పెడతారు. అంటే ఏమి లేదండి, యాక్చువల్ గా అటువంటి ఏమి జరగవు. కానీ పోలీసులు ఏం చెప్తారంటే ఇవి కోర్టులో చెప్పుకోండి మీరు, ఇవి కోర్టులో చెప్పుకోండి మీరు, మేమేం చేయలేము, మేమేం చేయలేము.